అంటే కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్ని గంటలకు వెళ్తారండి చెప్పండి? ఎన్ని గంటలకు వెళ్తారు? ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎన్ని గంటలకు వెళ్తాడు? ఒక టాపీ మేస్త్రి ఎన్ని గంటలకు వెళ్తాడు? మరి చర్చికి ఏందండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఇక్కడ అడిగే వాళ్ళు లేరనే అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చనే? అది కాదండి, మనకి నిబద్ధత కోల్పోతున్నాం కదా ఈ విషయంలో. పనికి వెళ్ళే విషయంలో ఎంత స్పీడ్గా వెళ్ళిపోతామో. అందరూ వెళ్ళాలి, ఇంట్లో అందరూ పని చేయాలని కోరుకుంటాం, కానీ సంఘానికి కూడా అందరూ రావాలని ఇష్టపడరు. ఈ రోజు ఆమె వస్తే వచ్చే వారం ఆయన వస్తాడు. ఏంటని ఒక ఆమెను నేను అడిగితే, అందరం మందిరానికి వస్తే ఎట్టయ్యా, నేను మందిరానికి వస్తే అంకుల్ గడ్డి కోసుకోవడానికి వెళ్తాడా? మీ ఇద్దరు మందిరానికి రండి, గడ్డి నేను కోసుకొస్తాను. నేను ఇంకా నీ ఇంట్లో పెళ్లి ఉంటుంది, ఆ రోజు ఇద్దరు వెళ్ళాలి. ముందే ఒక మోపు కోసుకొని వచ్చి అక్కడ పెట్టి వెళ్ళట్లా? మరి ఆ తెలివితేటలు ఆదివారం ఎందుకు ప్రదర్శించలేకపోతున్నావు? అంటే దేవుని దగ్గర ఏముంది? దేవుడు అడుగుతాడా, పెడతాడా? మనకు కుదిరితే వెళ్దాం, లేకపోతే లేదు. ఏదో గట్టి బలహీనత వచ్చింది, సమస్య వచ్చింది, ఒంటరిలం అయిపోతాం. ఆ టైంలో దేవుడు కూడా నేను చెయ్యి విడిచిపెడతాడు. మనుషులు లేక, అయిన వాళ్ళు లేక, ఆఖరికి దేవుడు కూడా లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? బట్ దేవుడు ఎప్పుడు అలా చేయడం అనుకోండి, ప్రతిసారి దేవుడు నమ్ముతానే ఉంటాడు. అందుకే నాకు ఇష్టమైనటువంటి వాక్యం, మనం నమ్మదగిన వారం కాకపోయినను మాటికి నమ్మదగిన వాడే. ఆమేన్.